మీ పేరండి? ఆదిత్య. ఓకే, మీరు 2024 అప్కమింగ్ ఐపీఎల్ ఆప్షన్స్ చూసారు కదా, సో ఆప్షన్లో మీ బెస్ట్ ప్లేయర్? ఈ రీసెంట్ ఆప్షన్స్లో ఏం అనిపించలేదు ఎక్కువ, ఎందుకంటే ఓన్లీ లిమిటెడ్ మెంబర్స్ ఉండే కదా. అండ్ ఆబ్వియస్లీ స్టార్క్ వాజ్ అ హైలైట్ అండ్ దట్స్ టూ మచ్ ఐ ఫీల్ సమ్వేర్. టూ మచ్ అంటారా? సో అంత ఒక బౌలర్కి అంత డబ్బులు ఖర్చు పెట్టడం అంటే ఏం చూసి డబ్బులు ఖర్చు పెట్టంటారు? మెయిన్లీ వరల్డ్ కప్ విన్ అయ్యడం వల్ల దే ప్లేడ్ అ మేజర్ రోల్, కమిన్స్ అండ్ స్టార్క్. సో మోస్ట్ ప్రాబ్లీ బికాస్ ఆఫ్ దట్. ఓకే, అండ్ హూ ఇస్ యువర్ ఫేవరెట్ టీమ్ ఇన్ ఐపీఎల్? టీమ్ అంటే రాజస్థాన్ రాయల్స్ ఐ యూస్ టు సపోర్ట్ ఫర్ సంజు శాంసన్, బట్ ఆబ్వియస్లీ సిఎస్కే ఇస్ ఆల్వేస్ దేర్. సో సిఎస్కే. అండ్ ఫేవరెట్ ప్లేయర్? కోహ్లీ అండ్ ధోని. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మీ పేరండి? వంశీ అండి. వంశీ, 2024 ఐపీఎల్ ఆప్షన్స్ అయ్యాయి కదా, సో ఎలా అనిపించింది? బాగుంది, కానీ బట్ రోహిత్ శర్మ కెప్టెన్సీ లేడు కదా. రోహిత్ శర్మ కెప్టెన్సీ పోయింది, సో అది మీరు బాధపడుతున్నారా? ఓకే, మీ ఫేవరెట్ ఐపీఎల్ టీం ఏంటి? ముంబై ఇండియన్సా? ఓకే, అండ్ ఫేవరెట్ ప్లేయర్? రోహిత్ శర్మ. అందుకే నాకు ఎక్కువ బాధ ఉంది. అండ్ ఈ ఐపీఎల్లోని చాలా అంటే ఆప్షన్స్లోని చాలా ఎక్కువ పెట్టి కొనుక్కున్నారు కదా, సో మీకేమనిపించింది అది? స్టార్క్ ప్యాట్ కమిన్స్ చాలా ఎక్కువ, ఎందుకంటే వరల్డ్ కప్ విన్నర్ అని వాళ్ళ ప్రైజులు పెరిగాయి ఏంటి? అలాగేసుకోవాలి, కానీ మరి స్టార్క్ ఎక్కువ, అతను ఎందుకు అంత వేస్ట్ అసలు? వేస్టా? ఓకే, అండ్ డేవిడ్ వార్నర్ ని బ్లాక్ చేశారు సార్ వచ్చి, అది ఎలా అనిపించింది? అది నాకు తెలీదా? ఓకే ఓకే. బ్రదర్, మీ పేరు? నాగేంద్ర. ఓకే, ఐపీఎల్ 2024 ఆప్షన్ చూసారు కదా, సో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు ఇందులో? విరాట్ కోహ్లీయా? అండ్ ఫేవరెట్ టీమ్? ఆర్సీబీ. సో ఇన్ని సంవత్సరాల నుంచి చాలా గట్టిగా ట్రై చేస్తుంది కదా ఆర్సీబీ కప్ విన్ అవడం కోసం ఐపీఎల్, ఈసారి కొడతదంటావా? కొడతదని నమ్మకం అయితే ఉంది బ్రో. ఇన్ని ఇయర్స్ ఎలా అయితే వెయిట్ చేస్తాం, ఈ ఇయర్ కూడా వెయిట్ చేస్తాం. సో ఎవ్రీ ఇయర్ అదే జరుగుతుంది కదా, చాలా ఆశలు పెట్టుకుంటారు, ఎక్కువ ఫ్యాన్స్ ఆర్సీబీకి ఉంటారు, బట్ మల్టిపుల్ చేంజెస్ చేస్తున్నారు కదా, ఈసారి ట్రై చేస్తారు. బౌలింగ్ లో అటాక్ ఉంటే గెలిచే ఛాన్స్ ఉంటుంది. ఈసారి విరాట్ కోహ్లీ గెలిపిస్తారంటారా? విరాట్ కోహ్లీ ప్రతిసారి గెలిపిస్తూనే ఉంటాడు, బట్ కప్ కోసం ట్రై చేస్తున్నాడు కాబట్టి చూడాలి. ఎందుకంటే మాక్సిమం ఇంకా రిటైర్మెంట్ దగ్గర పడుతుంది అందు కూడా. సో ఈసారి కొంచెం ఎక్కువ కష్టపడితే చెయ్యొచ్చు. కెప్టెన్సీ కోహ్లీది కాదు కాబట్టి, కానీ కష్టపడతాడు టీమ్ కి. సో ఛాన్స్ అయితే ఉందని నమ్ముతున్నాం, ఈసారి అయినా గెలుస్తారని. ఈసారి ఆప్షన్స్ లోని అంత డబ్బులు పెట్టుకున్నారు కదా, స్టార్స్ కానీ లేకపోతే కమిన్స్ కానీ, అవసరం అంటారా? లేదు బ్రో, ఇదైతే అసలు అగ్రీడ్ కాదు పాయింట్. యాక్చువల్ గా ఇప్పుడు ఏదో విన్నింగ్ క్యాప్టెన్స్ అయ్యి ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఎక్కువ బాగా పర్ఫామ్ చేశారని అంత ఆప్షన్ కి అయితే వెళ్ళారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ చూస్తే మిచెల్ స్టార్క్ కూడా నేను ఆడనని చెప్పి ట్వీట్ చేస్తాడు. ఈ సీజన్ 24 crores పెట్టి కొన్నారు, కానీ ఉపయోగం లేకుండా పోయింది టీమ్ కి. ఇప్పుడు వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అని వెళ్ళిపోయాడు. ఇండియన్ టోర్నమెంట్స్ ఏమైనా జరిగినప్పుడు కానీ కానీ ఆస్ట్రేలియన్ టీమ్ ఎవరైతే ఎక్కువ పర్చేస్ చేశారో వాళ్ళంత రెస్పెక్ట్ కూడా చూపించలేదు మన ఇండియన్ సీజన్ కి, ఐపీఎల్ సీజన్. ఈ రోజు న్యూస్ చూసారా, హార్దిక్ పాండ్యా నీ యాంకిల్ ఇంజరీ వల్ల ఈ ఐపీఎల్ నుంచి అవుట్ అయిపోయే ఛాన్స్ ఉన్నాయి, సో మీరు దాని రియాక్షన్? అంటే యాక్చువల్ గా ఇప్పుడు హార్దిక్ పాండ్యాని అయితే ఒక ప్రీ ప్లాన్డ్ గా తీసుకొచ్చారు ముంబైకి. యాక్చువల్లీ గుజరాత్ కెప్టెన్సీ నుంచి ఒకేసారి మన రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి తీసి మళ్ళీ వాంటెడ్ గా తీసుకొచ్చారు అంబానీ టీం. యాక్చువల్గా వీళ్ళు ఎప్పుడంటే ఏంటంటే ముంబై ఎన్నిసార్లు కప్ విన్ అయినా సరే మళ్ళీ సీజన్ కి అలాగే ఫిక్సింగ్ టైప్ లో తీసుకొచ్చి మళ్ళీ, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ ఏంటంటే హార్దిక్ పాండ్యా ఎక్కడ ఉంటే వాళ్ళకి కొంచెం కలిసి వస్తుంది అన్న నమ్మకం మీద వెళ్తున్నారు. సో ఆ పాయింట్ మీద హార్దిక్ పాండ్యాని మళ్ళీ ముంబైకి, అది కూడా రోహిత్ శర్మకి ఇన్ఫార్మ్ చేయకుండా కెప్టెన్సీ నుంచి తీసి మళ్ళీ తీసుకొని వచ్చారు. అది కరెక్ట్ అంటారా? అలా చేయొచ్చా? కాదు యాక్చువల్గా, ఎందుకంటే తను ఎన్నో కప్పులు విన్నింగ్ కెప్టెన్ ఇప్పుడు ముంబైకి. కానీ సడన్ గా రోహిత్ శర్మ ఇలా వరల్డ్ కప్ ఓడిపోయారని చెప్పి ఆ కామెంట్ తీసుకొని ఎప్పుడు టీం నుంచి అలా కెప్టెన్సీ తీయకూడదు. ఇండియన్ టీం ని అలాగే నడిపించాడు, ముంబైని కూడా అలాగే నడిపించాడు. సో అది కరెక్ట్ కాదు అని నా ఫీలింగ్. ఓకే, సో ఈ సీజన్ లో జరిగే ఐపీఎల్ ఎవరు కొడుతున్నారు కప్పు? ఈ సీజన్ అయితే నేను టీమ్ కి సపోర్ట్ చేస్తాను కాబట్టి ఎవరికి? ఆర్సీబీ. ఒకవేళ ఆర్సీబీ కాబట్టి ఎవరికి ఛాన్స్ ఉంది? ముంబై ఆబ్వియస్లీ. ముంబై ఇండియన్స్. అంబానీ ఎటు ఉంటే అటు. అంబానీకి క్రికెట్ కి సంబంధం ఏంటి? సంబంధం ఏముంది బ్రో, బిజినెస్ అది. మన ఐపీఎల్ సీజన్ లో మనకి బెట్టింగ్ ఏరియా కూడా ఎక్కువ కదా, ఆ దీని మీద మరి ఎప్పుడు బిజినెస్ వాళ్ళు ఎప్పుడు బిజినెస్ మైండ్ లో ఉంటారు కాబట్టి ముంబై ఆటోమేటిక్ గా కప్ గెలుస్తుంది. సో ఈ సీజన్ కూడా గెలుస్తుంది. ఒకవేళ ఆర్సీబీ ఛాన్స్ లేకపోతే ముంబైకి ఛాన్సెస్ ఎక్కువ. థ్యాంక్ యూ బాయ్. పేరు? హేమంత్. ఐపీఎల్ ఫాలో అవుతావా? క్రికెట్ ఇష్టమేనా? లాస్ట్ 2 seasons నుంచి బాగా చూస్తున్నాను.
ఓకే, లాస్ట్ 2 సీజన్ నుంచా? ఇప్పుడు ఐపీఎల్ ఆప్షన్స్ అయ్యాయి కదా, ఆప్షన్స్ లో నీకు బెస్ట్ ప్లేయర్? ఆప్షన్ లో ఐపీఎల్ టీమ్ లో బెస్ట్ ప్లేయర్ ఎవరు? నేనైతే హార్దిక్ పాండ్యా ఫ్యాన్ అని. హార్దిక్ పాండ్యా ఫ్యానా? ఎందుకు? అతను యాటిట్యూడ్ బాగుంటది నాకైతే. అంటే కొంచెం రఫ్ లుక్, కోపం అవన్నీ, సో దానికి ఇష్టం. అతను ఆడేటప్పుడు కొంచెం మంచిగా వికెట్స్ పడినా సరే అతను కొంచెం మంచి యాటిట్యూడ్ చూపిస్తారు, అది నాకు కొంచెం నచ్చుతుంది. నెక్స్ట్ లాస్ట్ గుజరాత్ టీము 22లో ఐపీఎల్ గెలిచింది కదా, అక్కడ నుంచి కొంచెం బాగా నేను అతను ఫ్యాన్ అయ్యాను. ఓకే, సో ఇప్పుడు గుజరాత్ నుంచి ముంబైకి వస్తారు కదా, మీ రియాక్షన్? కొంచెం జీటీ అయితే బాగుంది అనిపించింది, కాకపోతే మరి ఎందుకు వెళ్ళారనేమో కానీ ఆయన అక్కడైనా పర్లేదు, బాగానే ఉంటుంది. అక్కడికి వెళ్ళడం బట్టి రోహిత్ ఫ్యాన్స్ ఉన్నారు కదా, రోహిత్ ఫ్యాన్స్ కొంచెం ఫీల్ అవుతున్నారు. ఫీల్ అవ్వాల్సిన పని లేదన్నయ్య, ఎందుకంటే అతను కూడా కెప్టెన్స్ మీద స్ట్రెస్ తగ్గుతుంది, రన్స్ బాగా కొట్టే అవకాశం ఉంటుంది రోహిత్ కూడా. వాళ్ళు ఎలా తీసుకున్నారంటే నెక్స్ట్ ఫ్యూచర్లో కొంచెం యంగ్ కదా హార్దిక్ పాండ్యా, ఆ నెక్స్ట్ సీజన్స్ బాగుంటాయని వాళ్ళ అభిప్రాయంతో ముంబై ఇండియన్స్ తీసుకుంది. ఆ ప్రకారంగా చూసుకుంటే రోహిత్ ఫ్యాన్స్ ఫీల్ అవ్వని అవసరం లేదంటారా? ఓకే, సో కామెంట్స్ ఎక్కువ పెడుతున్నారు, అదే కొంచెం బాధ హార్దిక్ పాండ్యా మీద. ఓకే, ఈ రోజు న్యూస్ విన్నావా హార్దిక్ పాండ్యా కోసం? అతను కోలుకోలేదని, ఇంకా యాంకిల్ ఇంజరీ మళ్ళీ కొంచెం పెద్దదయ్యింది, ఆడే అవకాశాలు చాలా తక్కువ ఉంది అంటున్నారు. అన్నారు కోలుకోవడానికి. అదే ఇంకా నెక్స్ట్ 1-2 ఇవి ఉన్నాయి కదా ప్లేయింగ్స్, అవి కూడా దూరం అవుతున్నాడు. కాకపోతే బేక్ కోలుకోవాలని మేము కోరుకుంటున్నాం ఐపీఎల్కి. సో ఇండియన్ టీమ్ కి ఆడడం మంచిదా, ఐపీఎల్ కి ఆడడం మంచిదా? రెండిటికి మేమైతే రెండిటికి ఆడాలని కోరుకుంటాం, కాకపోతే కొంచెం బేగ్ తొందరగా ఇంజరీ పూర్తయితే బాగుంటుంది. నెక్స్ట్ ఐపీఎల్లో బాగా మొన్ననే ఫైనల్ పోయింది జీటీ నుంచి, చెన్నై 2 balls పోయింది కదా. ఇక మావాడు కొంచెం బాగానే చేస్తాడు అనుకుంటున్నాం. అదే ముంబై ఇండియన్స్ నుంచి ఇంకా మంచి సపోర్ట్ ఉంటే ఇంకా బాగా చేస్తాడు. ఓకే, సో ఈ ఐపీఎల్ 2024 ఎవరు విన్ అవబోతున్నారు? మా అంచనా ఇప్పుడు మేము ఫ్యాన్స్ కాబట్టి టీమ్ ఆప్షన్స్ జరిగాయి మొన్ననే, బాగా అందరూ బాగా పోటీని బాగా కొనుక్కున్నారు. చెప్పలేము ఎవరు ఎలా గెలుస్తారనేది. కాకపోతే నా ఫ్యాన్గా నేను ముంబై ఇండియన్స్, ఇప్పుడు అతను వెళ్ళారు కాబట్టి హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ వచ్చారు కాబట్టి ముంబై ఇండియన్స్, లేకపోతే జీటీ. సో హార్దిక్ పాండ్యా ఎక్కడ ఉంటే మీరు అదే ఉంటారు. ఓకే, 33 నెంబర్ జెర్సీ 33. సో హార్దిక్ పాండ్యాకి ఏం మెసేజ్ పంపిస్తున్నారు మా ఛానల్ ద్వారా? ఐ లవ్ యూ బ్రో. అతను బాగుంటుంది, అతని యాటిట్యూడ్ కానీ ప్లేయింగ్ కానీ. అంటే మెసేజ్ అంటే ఏడని అంటే హార్దిక్ పాండ్యాకి ఒకవేళ నువ్వు హార్దిక్ పాండ్యా కలుస్తావు ఇంకో, నువ్వేం చెప్తావు అది ఇక్కడ చెప్పు, అక్కడికి వెళ్తాదేమో ట్రై చేద్దాం. కలిస్తే అదే అన్న కొంచెం అదే సెల్ఫీలు తీసుకోవడం కానీ అన్నయ్యకి అంతే, ఇంకేం మాట్లాడవా? మాట్లాడుతున్నా ఏదైనా అదే వస్తే మాత్రం ఎక్కువ ఫీల్గా ఉంటుంది కదా, ఏదైనా చెప్పలేము అంతే. ఓకే, థ్యాంక్ యూ. మన ముందు ఒక మినీ గ్యాంగ్ ఉంది ఈ క్రికెట్ ఫ్యాన్స్. మీ పేరు? విజయ్, ప్రదీప్, హేమంత్. సో రీసెంట్గా ఐపీఎల్ మంచి ట్రెండింగ్లో ఉంది. 2024 ఆప్షన్ జరిగింది. సో ఈ ఆప్షన్ మీద మీ కామెంట్? అసలు అంత డబ్బులు పెట్టి కొన్నారు కదా కొంత ప్లేయర్స్ని. మిచెల్ స్టార్క్ అంత మనీ అనవసరం. ఓకే 18 crore 17 crore వరకు అయితే ఓకే, కానీ మరీ 25 crore దగ్గర పెట్టి మిచెల్ స్టార్క్ అయితే అనవసరం. అంత పెద్ద బౌలరే కానీ మరీ 25 crore అంటే నాట్ వర్త్. ఓకే, ప్యాట్ కమిన్స్ 20 crore వర్త్, కానీ హైదరాబాద్ కొనడమే నచ్చలేదు. ఇంకోటి హైదరాబాద్లో 6 అప్పటికే మంచి ఉన్నారు ఫారెన్ ప్లేయర్స్, టీంలో ఉండాల్సిన 4. అందులోనూ ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్ ఫారెన్ ప్లేయర్ కొనడం అనవసరం. ఓకే, ఇప్పుడు ఈ ఐపీఎల్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటే మీ ఫేవరెట్ టీం ఏంటి? ఆర్సీబీయా? సో ఆర్సీబీ అలా కాదు, ఐపీఎల్ నుంచి స్టార్ట్ అయింది, ఎప్పుడు కొడతారు కప్పు? కొడుతుంది ఈసారి పక్క. మరి ప్రతిసారి అలాగే చెప్తున్నారా? ఈసారి రాసిచ్చడా? కోహ్లీ ఆడతాడంటారా? ఉమ్మేస్తారా? ఒక ఆర్సీబీ కాకుండా మీరు ఇంకో మంచి టీం ఎవరు గెలుస్తారు? హైదరాబాదా? ఓకే, సో ఓవరాల్ గా మీ బెస్ట్ ప్లేయర్? విరాట్ కోహ్లీ కాకుండా ఇంకెవరు? సురేష్ రైనా ఆడుతున్నాడా ఐపీఎల్ ఆడేవాళ్ళ? హార్దిక్ పాండ్యా. మరి హార్దిక్ పాండ్యా కూడా ఈ రోజు న్యూస్ చూసారా, యాంకిల్ ఇంజరీ కూడా ఆడాడు. ఇంకెవరు? రిషబ్ పంత్ ఇంజూరీ కదా, ఈ సీజన్ వచ్చే ఛాన్స్ ఉందండి. ఆడుతున్నాడా రిషబ్ పంత్? ఈ సీజన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆడుతున్నాడా? ఓకే, రిషబ్ పంత్ అయితే మంచి ప్లేయర్ కదా. మంచి ప్లేయర్. సో మీ ఫేవరెట్ టీమ్? ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీయా? ఎవరు ఫేవరెట్ ఢిల్లీలో? రిషబ్ పంత్. తన వల్ల ఢిల్లీ అంతేనా?
సో ఢిల్లీ గెలుస్తుంది ఈసారి? లాస్ట్ టైం అవ్వలేదు కానీ ఈసారి కొట్టే ఛాన్స్ ఉంది. కొట్టే ఛాన్స్ ఉంది. సో మామూలుగా అంటే మీరు ఇప్పుడు మ్యాచ్ అవుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఢిల్లీ ఆర్సీబీ పడింది అనుకో, ఎలా ఉంటుంది మీ మధ్యన కాన్వర్సేషన్? కామెంట్ ఎలా ఉంటుంది అసలు చెప్తారా? వాళ్ళు వికెట్ పడిపోయినప్పుడు మేము ఎంజాయ్ చేస్తాం, మా వాళ్ళు ఏమైనా తేడా అయితే వాళ్ళు ఎంజాయ్ చేస్తాం. సో అందరు కలిసి చూస్తారా? కలిసి చూస్తాం. సో ఈ ఐపీఎల్ సీజన్లో ఇంకా మీ ఫ్రెండ్స్ అందరూ ఒక దగ్గర ఉంటారు? 5 మెంబర్స్ దగ్గర. ఎక్కడ మీ అడ్డా ఎక్కడ చూసేది? తగరపల్లి సార్, మా హాస్టల్ రూమ్లో. హాస్టల్ రూమ్లో ఎక్కడ ఏం చదువుతున్నారు మీరు? బీటెక్. ఓకే. సో అక్కడ మీరు కలిసి చూస్తారు ఐపీఎల్. ఓకే, మీ టీమ్స్ విన్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. ఓకే. హలో, హాయ్, నీ పేరు? యోగేష్ అయితే. యోగేష్. మీ పేరు? హర్షవర్ధన్. ఓకే, రీసెంట్గా ఐపీఎల్ ఆప్షన్ జరిగింది కదా, సో అందులో అంత డబ్బులు ఖర్చు పెట్టారు కదా, ఆ ప్లేయర్స్కి అవసరమా? అంత అవసరం లేదు. మిచెల్ స్టార్క్ ఎట్టి అంత అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? బౌలర్కి అంత మనం ఖర్చు పెట్టే అవసరం లేదు. బ్యాట్స్మెన్కి ఖర్చు పెట్టాలంటావా? బ్యాట్స్మెన్కి కెప్టెన్, మంచి ఆల్రౌండర్కి. సో అతనికి అంత డబ్బులు ఖర్చు పెట్టడం వేస్ట్. ఓకే. సో నీ ఫేవరెట్ టీం ఏంటి? ముంబై ఇండియన్స్. సో మరి రోహిత్ శర్మ ఫ్యానా లేకపోతే హార్దిక్ పాండ్యా ఫ్యానా? రోహిత్ శర్మ ఫ్యాన్. మరి నువ్వు బాధలో ఉన్నట్టున్నావు బాగా. మరి బాధలో మరి రోహిత్ శర్మ ఏ టీం వెళ్ళిపోతే ఆ టీంకే. మరి ఎందుకు రోహిత్ శర్మ కెప్టెన్సీ ఇవ్వలేదు అంటారు? అంటే ఈ ఇండియా వరల్డ్ కప్ ఫెయిల్ అయినందుకు దానికోసం అనుకోండి. లేకపోతే హార్దిక్ పాండ్యా నేను కెప్టెన్సీ ఇస్తేనే వస్తాను టీంలో కానీ చెప్పుంటారా? ఏమో అది మాకు తెలీదు. హార్దిక్ పాండ్యా బహుశా ఉండొచ్చేమో. ఓకే. సో మీకు ఈరోజు న్యూస్ తెలుసా? హార్దిక్ పాండ్యాకి యాంకిల్ ఇంజరీ, పిల్లలు ఆడొచ్చు పోవచ్చు అని ఒక న్యూస్ వచ్చింది ఈరోజు వచ్చింది, విన్నారా? సో మోస్ట్లీ హార్దిక్ పాండ్యా ఉండడు ఐపీఎల్ లో. అయితే ముంబై ఇండియన్స్ కష్టమా? ఎందుకు? రోహిత్ శర్మ గెలిపించలేడా? అంటే రోహిత్ శర్మ ఉండడు, అదే సూర్యకుమార్ యాదవ్ వీళ్ళు ఎవరు ఆడరు రోహిత్ శర్మ లేకపోతే. అందుకే రోహిత్ శర్మ ఉంటాడు కదా. రోహిత్ శర్మ మారిపోతున్నాడు. ఎవరు చెప్పారు? నీకు పర్సనల్ గా వచ్చింది ఇన్ఫర్మేషన్ లేకపోతే న్యూసా? ఓకే. సో ఈ ఐపీఎల్ లో ఎవరు గెలిస్తే బాగుంటది? ఏ టీం గెలిస్తే బాగుంటుంది? చెన్నై. నువ్వు చెన్నై ఫేవరెట్? చెన్నైలో ఎవరు నీ ఫేవరెట్? ధోనియా? ఇంకా ధోని ఒక్కడే ఫ్యాన్. సో మరి చెన్నై గెలుస్తుందా ముంబై ఇండియన్స్ గెలుస్తుందా? చెన్నై గెలుస్తుంది. ఆఫ్ కోర్స్ చెన్నై గెలుస్తుంది. నువ్వు ముంబై నుంచి చెన్నై గెలిపి ఇప్పుడే? మరి ముంబై గెలదు. అంటే హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ కన్ఫ్యూజన్ వల్ల నువ్వు టీంని వదిలేసావు, నీ ఫేవరెట్ టీంని, అంతేనా? అంతే. ఓకే. సో ఈ చెన్నైకి ముంబై ఇండియన్స్ చెన్నైకి ఏం మెసేజ్ పంపిద్దాం అనుకుంటున్నారు మా ద్వారా? అంటే బాగా ఆడి కప్పుకెళ్ళాలని కోరుకుంటాం, అంతే. ఆ మెసేజ్ ఇంకేట్లేదు. సో నీ ఫేవరెట్ ప్లేయర్ ధోనియా? నీ పేరు? సచిన్ టెండూల్కర్. ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో హాయ్, వైజాగ్ బీచ్లో ఒక 2 బ్యూటిఫుల్ గర్ల్స్ ఉన్నారు. సో వాళ్ళని అడుగుదాం అసలు ఐపీఎల్ కోసం. సో ఐపీఎల్ చూస్తాం. ఐపీఎల్. హూ ఇస్ యువర్ ఫేవరెట్ ప్లేయర్? రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఓకే, ఆర్సీబీ. ఓకే, నేను ప్లేయర్ అడుగుతున్నాను, ఎవరు ప్లేయర్? ఆఫ్ కోర్స్ విరాట్ కోహ్లీ. సో ఇప్పుడు వచ్చే వాళ్ళు కప్పు కొట్టలే కదా, ఈసారి కొడతారా? కప్పు కొట్టినా కొట్టకపోయినా డై హార్డ్ ఫ్యాన్స్ ఆఫ్ విరాట్ కోహ్లీ. ఓకే, ఆర్సీబీ కాకుండా మీరు ఏ టీం సపోర్ట్ చేస్తారు? ఒకవేళ ఆర్సీబీ కాకుండా ఏ టీం ఉంది? నో వే, ఆల్వేస్ విత్ ఆర్సీబీ. ఓకే, మీరు? ఆర్సీబీ. ఓకే. ఓకే, మీ పేరు? సందీప్. సురేష్. ఓకే, క్రికెట్ చూస్తారా? అదే ఐపీఎల్ చూస్తారా? ఓకే, రీసెంట్గా ఆప్షన్ జరిగింది కదా, ఆప్షన్ మీద మీ కామెంట్ ఏంటి? అదే నాకు తెలిసి స్టార్క్ ఉన్నారు కదా, మిచెల్ స్టార్క్ అంటే కమిన్స్ ని తీసుకోవడానికి పాయింట్ ఉంది. అంటే బాగా పర్ఫామ్ చేసి నాకు అది వరల్డ్ కప్ లో బాగా పర్ఫామ్ చేసింది కాబట్టి తీసుకొచ్చి అనిపించింది, కానీ స్టార్క్ అంత అనిపించలేదు. అంత ప్రైస్ వర్త్ కదండి మా ఫీలింగ్. టూ మచ్ కదా, డబ్బులు ఎక్కువైపోయి అంటారు. ఇండియన్ ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకి ఏమో లాక్స్ లలో సింగిల్ డిజిట్ లో తీసుకుని వాళ్ళేమో డబుల్ డిజిట్ లో తీసుకుంటున్నారు. వచ్చిందని ఏమో తెలియదు కానీ వాళ్ళకి చాలా బడ్జెట్ పెట్టినట్టు అనిపించింది. ఎక్కువ అయింది వాళ్ళ మీద, మొత్తం బడ్జెట్ అంతా వాళ్ళకి పెట్టారు. అలాగే అనిపించింది. ఓకే, హూ ఇస్ యువర్ ఫేవరెట్ టీమ్? సిఎస్కే. సిఎస్కే. అండ్ సిఎస్కే లో ఫేవరెట్ ఇంకా డిఫాల్ట్ అది జడ్డు ఉన్నాడు కానీ ధోని ముందు. అప్పుడు ప్రస్తుతం సిఎస్కే ఉండడానికి కారణం రైనా. ఫస్ట్ నేనైతే కానీ రైనా ఇక రిటైర్మెంట్ ఇచ్చింది కాబట్టి ధోని రైనా ఇద్దరం, ఇంకా జాదు కూడా అంతే. సో ఈ ఇయర్ అంటే మీరు నేను అడిగిన క్వశ్చన్కి సిఎస్కే అంటారు,
నార్మల్ ఓకే బయాస్ కాకుండా 2024 ఐపీఎల్ ఎవరు విన్ అవుతారు? ముంబై కూడా స్ట్రాంగ్ ఉంది అనిపిస్తుంది. ముంబై స్ట్రాంగ్ ముంబై ఉంది. సిఎస్కే ఇంకా ఎస్ఆర్హెచ్ కూడా కొంచెం గట్టిగా అనిపిస్తుంది సార్. అందరు ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి మన ప్లేయర్స్ కూడా బాగుడతారేమో అనిపిస్తుంది. మేము ఇంకా చెప్తాం ఫైనల్ లో ఎవరు గెలుస్తారు? సిఎస్కే అంటాం కానీ ఎస్ఆర్హెచ్ కూడా ప్రాబిలిటీ బాగుంది అనిపిస్తుంది. ఎస్ఆర్హెచ్ ఈసారి అందరికి ప్రాబ్లం చెప్తున్నారు కానీ ఎవరు గెలుస్తారు అంటే ఒక పేరు చెప్పట్లేదు. సిఎస్కే గెలుస్తుంది. సిఎస్కే నేను ఆల్రెడీ చెప్పాను కదా, సిఎస్కే కాకుండా ఇంకో చెప్పాను. సిఎస్కే స్ట్రాంగ్ ఉంది ఈసారి. ఓకే, ఆల్ ది బెస్ట్. మీ సిఎస్కే టీం గెలాలని కోరుకుంటున్నాం. హాయ్, మీ పేరు? కిరణ్ అన్న. ఏం చేస్తున్నారు? నేను జాబ్ చేస్తున్నాను అన్న. ఎక్కడ? ఐటీసెస్ దగ్గర. ఐటీసెస్ ఏ కంపెనీ? ఫెడ్ సర్వ్ అని. ఓకే, ఫెడ్ సర్వ్ ఫైనాన్షియల్ కంపెనీ. ఓకే ఫైన్. ఐపీఎల్ చూస్తారా? చూస్తానన్నా. చూస్తాను. ఓకే, ఇప్పుడు రీసెంట్ గా ఆప్షన్స్ జరిగాయి కదా, ఎలా అనిపించింది మీకు? బాగానే అనిపించింది అన్న, బాగా జరిగింది. ప్రైజింగ్ ఎలా ఉంది? ప్రైజింగ్ అంతా బాగానే ఉందన్న. ఫేవరెట్ టీం ఏంటి? చెన్నై సూపర్ కింగ్స్ అన్న. చెన్నై సూపర్ కింగ్స్ ఎందుకు? ధోని కోసమేనా? ధోని కోసమే కదన్న. ధోని లేకపోతే ఎందుకు చూస్తాం? ధోని కాకుండా ఇంకెవరున్నారు ఫేవరెట్? జడేజా అన్న. ఇప్పుడు అంటే రైనా ఉండి రైనా కోసం చూసాను. ఇప్పుడు రైనా లేడు కదా ఐపీఎల్ లోని. జడేజా ఉన్నాడు. జడేజా ఉన్నారు, రుతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు. వాళ్ళ కోసం చూస్తాం. ఈ ఐపీఎల్ ఎవరు గెలుస్తారు? పక్కా ఇస్తారు మళ్ళీ సిఎస్కే. అంటే జస్ట్ మీ ఫేవరెట్ టీమ్ అని అలా చెప్పకుండా జస్ట్ ఇన్ జనరల్ గా టీమ్స్ వాళ్ళ ఉన్న బ్యాట్స్మెన్స్ బౌలర్స్ స్ట్రెంత్ బట్టి ఏ టీమ్ చెన్నై సూపర్ కింగ్ కాకుండా సెకండ్ బెస్ట్ ఎవరు? ఎస్ఆర్హెచ్ అన్న. ఎందుకు ఈసారి మంచి టీం ఉందా? ఎందుకంటే ఈసారి రోహిత్ వెళ్తున్నాడు కదన్న. మరి ఈసారి కెప్టెన్సీ రోహిత్ చేస్తున్నాడు. ఎస్ఆర్హెచ్ రోహిత్ వెళ్ళిపోతున్నాడా? అంటే మరి ఇప్పుడు ముంబైలో రోహిత్ తీస్తారు కదా, హార్దిక్ పాండ్యా కదా. ఈ రోజు న్యూస్ తెలియదు నీకు, హార్దిక్ పాండ్యాకి యాంకిల్ ఇంజరీ పెద్ద అయింది, ఆడే అవకాశం చాలా తక్కువ ఉందంట. అవునా? మరి నాకు ఐడియా లేదన్న. ఓకే, సో చాలా ట్విస్ట్లు ఉన్నాయి ఈ ఐపీఎల్ లో. సో 2024 లో అయితే సిఎస్కే గెలాలంటారా? సిఎస్కే. మన ఆర్సీబీకి ఒకసారి కూడా కప్పలేదు కదా, మరి గెలిస్తే బాగుంటది. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా మారుకుంటాం ఆర్సీబీ కోసం? ఈ ఒకసారి కన్నా విరాట్ కోహ్లీ కోసం. ఈ ఒక్కసారి అవ్వకపోతే ఏం చేస్తారు? ఇంకా సపోర్ట్ చేసి బొక్క వేస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్, మీ పేరు? లక్ష్మణ్ అన్న. లక్ష్మణ్, ఏం చేస్తున్నారు? బిఏఎల్ఎల్బి అన్న, ఫస్ట్ ఇయర్. లాయర్ ఫ్యూచర్. ఓకే, సో ఐపీఎల్ ఆప్షన్ చూసారా రీసెంట్ గా? చూసామన్నా. ఎవరు ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కున్నారు? మిచిల్ స్టార్ 24 కోట్లు. అవసరమా? అవసరమే అన్న. అవసరమే. పెద్ద ప్లేయరేనా? పెద్ద ప్లేయరే అన్న. ఓకే, సో మీ ఫేవరెట్ టీమ్ ఎవరు? కేకేఆర్ అన్న. కేకేఆర్. ఓకే, అందులో ఫేవరెట్ ప్లేయర్? గౌతమ్ గంభీర్ అన్న. గౌతమ్ గారు ఆడలే కదా భయ్యా? ఆడకపోయినా అప్పటి నుంచి అదేనన్న. అప్పటి నుంచి కేకేఆర్ అన్న. ఇప్పుడు ప్రెసెంట్ ప్లేయర్ చెప్పు. రింకు సింగ్ అన్న. రింకు సింగ్. అదే అలాంటి ధూమ్ధామ్ ప్లేయర్ చెప్పావు, కనెక్ట్ అవుతారు. గౌతమ్ గంభీర్ అంటే ఇప్పుడు ఐపీఎల్ ఆడలే కదా. ఓకే, ఎవరు గెలుస్తారు ఈ ఐపీఎల్ 2024 లో? కేకేఆర్ అన్న. నీ ఫేవరెట్ అని చెప్పేస్తున్నాం అంతే. ఎవరు బాగా ఆడతారు అని చూడట్లేదా? కేకేఆర్ బాగా. సో కేకేఆర్ కాకుండా ఇంకెవరు బెస్ట్ టీం? బెస్ట్ టీం ముంబై అనుకుంటాను అన్న. ముంబైయా? ఓకే, ఆల్ ది బెస్ట్.